ఈ వాక్యము యాకోబు తెలుసుకున్నాడిక్కడ. ఏమని తెలుసుకున్నాడు యాకోబు అంటే ఇక్కడ, ఇది దేవుని అని. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. సీయోను ఏమని తెలుసుకున్నారు? గట్టిగా చెప్పండి పర్వాలేదు. స్పందన ఇక్కడి నుంచే రావట్లేదు ఇక అసలు లేదు. ఆ? అంతేనా? చెప్పండి. యాకోబు తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు? మరి మీరేం తెలుసుకున్నారు? చెప్పండి. సీయోను ఏమని తెలుసుకున్నారు మీరు? ఒక ఇల్లు అనుకున్నారా? ఆఫీస్ అనుకున్నారా? ఏమనుకున్నారు? సరే. ఇక్కడ యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మాటలు. యాకోబు ఇక్కడ వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు యాకోబు కంటే? 77 సంవత్సరాలు. తన ప్రయాణం ఇక్కడ స్టార్ట్ అయింది. 77 సంవత్సరాలు. యాకోబు బ్రతికిన సంవత్సరాలన్నీ కూడా 147 సంవత్సరాలు. ఒంటరిగా 77 సంవత్సరాలు ఉన్నాయి. కుటుంబముతో 20 సంవత్సరాలు ఉన్నాడు. 77 ప్లస్ 2 20 ఎంత? 97. 147 97 తీసేస్తే ఎంత ఉంది? 50. యాకోబు జీవితం చూడండి. ఒంటరి జీవితం 77 అయితే, కుటుంబ జీవితం 20 అయితే, ఆత్మీయ జీవితం 50. అర్థమైందా మీకు ఇక్కడ? అర్థమైంది కదా? రైట్. యాకోబు ఆత్మీయముగా 50 సంవత్సరాలు నడిచాడు దేవునితో. 50 సంవత్సరాలు తను ఆత్మీయంగా ఉన్నందుకు దేవుడు ఆదికాండంలో దాదాపు ఒక 10 అధ్యాయాలు రాసి పెట్టేశాడు. ఎవరి గురించి? ఎన్ని సంవత్సరాలు జీవిస్తే ఆత్మీయంగా? ఆ? గట్టిగా చెప్పండి. 50 సంవత్సరాలు. అంటే 10 అధ్యాయాలు రాశాడంటే ఎన్ని సంవత్సరాలకి? ఒక అధ్యాయం. ఆ? అంతే కదా? మంచిది. భలే చెప్పాను కదా! యాకోబు ఆత్మీయంగా 50 ఏళ్ళకి దేవుడు 10 అధ్యాయాలు రాసి పెట్టాడు కదా! వాస్తవంగా మన ఆత్మీయ జీవితం లెక్క చూసుకో ఒకసారి. నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు? ఒక్కొక్కరు చెప్పుకుంటారు మేము సీనియర్లు మరి. అవునా కదా? మీరు ఇన్ని సంవత్సరాలండి పలానా హెబ్రోను సహవాసంలో, సియోనులో నీ ఆత్మీయతను బట్టి ఇంక మన గురించి ఎన్ని అధ్యాయాలు రాశారు రాయని చెప్పారు. నాకు తెలిసి మన గురించి జీరో ఉంటుంది. మన గురించి ఉండదు. అంటే ఎట్లా ఉంటే దేవుడు అతని గురించి రాయగలిగాడు. ఈరోజు మనం ఎట్లున్నాం? బహుబల్ల ప్రతి ఆదివారం 2 ఆరాధనలు జరుగుతున్నాయి. వస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఫార్మాలిటీ అయిపోయింది. ఇష్టమైపోయింది. ఎప్పుడైనా రావచ్చు? చెప్పండి. అట్లా ఉంది. ఆత్మీయ స్థితిని ఒక్కసారి పరీక్షించుకో. ఈ 77 సంవత్సరాల వయసులో యాకోబు ఏమని తెలుసుకున్నాడు ఇక్కడ? ఇది దేవుని. ఈ సందర్భంతో మనందరికి తెలుసు. అందుకే నేను చెప్పట్లేదు మీకు వివరాన్ని. నిద్రపోతున్నాడు చక్కగా, దిండు పెట్టుకున్నాడు. పిల్లో పెట్టుకున్నాడు కదా! ఏం దిండు ఆయన పెట్టుకుంది? మనకొస్తదా నిద్ర? ఆ మనుషుడికి నిద్ర వచ్చింది అక్కడ. చక్కగా కళ్ళగంటున్నాడు కదా! ఆకాశానికి భూమికి ఏమేమి పడితే ప్రశాంతంగా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. వాగ్దానం, యాకోబు నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కాపాడుతాను నిన్ను. నీకు తోడుకుంటా. వచ్చేంత వరకు విడిచిపెట్టను. చెప్పింది నెరవేర్చే వరకు. దేవుడు మాట్లాడుతుంటే అన్ని విన్నాడు. తర్వాత అప్పుడు మెలకువ వచ్చిందండి ఆయనకి. ఇది దేవుని మందిరం. వాస్తవంగా 77 ఏండ్ల వయసు అని అంటే మన సంగతి చెప్పండి. ఉంటామో పోవటమో? చెప్పండి బ్రదర్స్ అండ్ సిస్టర్ చెప్పండి. పోయే పరిస్థితి మంది. అవునా కదా? కానీ యాకోబు ఇక్కడ స్టార్ట్ అయ్యాడు.
77 ఏండ్లు. అందుకని దేవుని మందిరము అని తెలుసుకున్నటువంటి వాళ్ళు, నిజంగా తెలుసుకున్న వాళ్ళు, ఈ సీయోను దేవుని మందిరమే అని తెలుసుకున్న వాళ్ళు, మందిరమని ఏం చేస్తారు? ఏం చేస్తారు? అలా చేస్తామా? అలా చేస్తున్నామా? పరీక్షించుకోవాలి. ప్రభు బల్లలో ప్రవేశిస్తున్నా. అవునా గదా! ఏదో ఇస్తున్నారు, తింటున్నాం, త్రాగుతున్నాం అయిపోయిందంటే కాదిక్కడ. బైబిల్‌లో పౌలు గారు ఊరక రాయలేదు. మీలో అనేకులు బలహీనులు, చాలా మంది దేవుని మందిరమే అని తెలిసి కూడా కొన్నిసార్లు అలాగు చేయలేకపోతున్నాం మనం. యాకోబు దేవుని మందిరమే అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న మందిరమును ఏం చేశాడో బైబిల్‌లో నుంచి ఒక 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ 5 విషయాల అనుభవం మనం ఉన్నామా లేదా? అది వ్యక్తిగతంగా మనకే తెలుసు. రండి 5 విషయాలు చూపించి ముగిస్తాను. కీర్తన 26. ప్రతి మాటలో ఒకటే మాట గమనించండి. మందిరమును లాస్ట్ వాచ్ అక్షరం. కీర్తన 26 8వ వచనం. 26:8. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును, ఈ మాట గమనించండి. ఇది దావీదు రాశాడు. యెహోవా నీ నివాస మందిరమును. చివరి మాట తీద్దాం. ఏమన్నాడు చెప్పండి? నేను నిజమే. మందిరమే అని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మందిరమును ప్రేమిస్తారు. నిజంగా నువ్వు ప్రేమిస్తున్నామా? నిజమే. చాలా మంది అంటారు మందిరం అంటే మాకెంత ప్రేమో తెలుసా? సియోన్ అంటే ఎంత ప్రేమో తెలుసా? హెబ్రోన్ అంటే ఎంత ప్రేమో తెలుసా? మోరియా అంటే ఎంత ప్రేమో తెలుసా? కనాన్ అంటే ఎంత ప్రేమో తెలుసా? మాటలు చెప్పటానికి ఈజీయే. నిజంగా ప్రేమిస్తున్న వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథం, మొదటి గ్రంథం 29. మొదటి దినవృత్తాంతములు 29. 3వ వచనం. మొదటి దినవృత్తాంతం 29:3. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, చూడండి దావీదు అంటాడు ఇక్కడ, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ అంటే దీనికి ఏందనంటే ప్రేమ. దావీదుకు ప్రేమ ఉంది. అందుకే ప్రేమిస్తాడు. మక్కువ చేత చదవండి. నేను మందిరము హ్మ్. 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 బంగారమును, వెండిని చూచారా? మందిరం మీద ఎంత ప్రేమిస్తున్నాడో, ఏమన్నాడో తెలుసా? ఏమిచ్చానంటాడు? ఇక్కడ ఇచ్చేదన్ను అన్నాడు. ఇచ్చాడా? ఆ మాట గమనించండి అక్కడ. ఏమన్నాడు కదండి? ఇచ్చేదను అంటే ఇవ్వలేదు. ఇవ్వలే. ఇచ్చేదను అంటున్నాడు. అంటే ఇస్తాను. 4 చదవండి ఇప్పుడు. హ్మ్. సరే. లాస్ట్ మాట చదవండి. టైం లేదు కనుక మనం ముందుకెళ్తాం. ఆ! హ్మ్. 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 పుటం వేయబడిన వెండిని అక్కడేమన్నాడు మూడో వచనంలో? ఇచ్చేదని ఇవ్వలేదు. ఇప్పుడు నాలుగో వచనంలోకొచ్చాక ఏమన్నాడు? చేస్తున్నాడు ఆ పని. దేవుని మందిరం మీద దావీదుకి ఎంత మక్కువ ఉంటే, ప్రేమ ఉంటే, ప్రేమిస్తున్న దావీదు అన్నాడు, ఇచ్చేదను అన్నాడు. తర్వాత ఇక్కడేమన్నాడు? ఇచ్చుచున్నానన్నాడు. మంచిదే. ఇప్పుడు తాను ఇచ్చుచున్నానని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఏమన్నాడో తెలుసా? చదవండి 5వ వచనం. ఈ దినమున ఆ! చూసారా అండి? చూసారా అండి? ఏమన్నాడిక్కడ? అంటే మళ్ళీ హెచ్చరిస్తున్నాడక్కడ. నేను ఇచ్చుచున్నాను గనక ఉన్నారా మీలో? వాళ్ళని హెచ్చరించారు.
హెచ్చరించినప్పుడు వాళ్ళు ఏమన్నారో చూద్దాం. 9వ వచనం. హ్మ్. 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 చూడండిప్పుడు. ఆయన ఇచ్చాడు, వాళ్ళు హెచ్చరించాడు. వాళ్ళేం చేశారు చెప్పండిక్కడ? ఇప్పుడు ఎవరెవరికున్నట్లు ప్రేమ ఇప్పుడు చెప్పండి? దావీదుకు ఉంది. చెప్పండి. అందరికుందండి. నిజంగా దేవుని మందిరం మీద మాకు ప్రేమ ఉంది అని చెప్పేవాళ్ళు ఈ 3, 4, 5 ఈ 9 వచనాలు నెరవేరుస్తారు. ఏం చేశారు వాళ్ళు? ఏమిచ్చారు చెప్పండి? వాళ్ళిచ్చినవన్నీ ఉన్నాయి. మనందరికి తెలుసు. ఏమిచ్చారు? వెండిచ్చారు, బంగారం ఇచ్చారు, ఇత్తడిచ్చారు, రాగిచ్చారు, ఇనుమిచ్చారు. అవునా గదండీ! ఉన్నారా ఇప్పుడు సీయోన్‌లో? ఈ దినాల్లో ఎట్లా ఉన్నారనంటే, ఇచ్చేవాళ్ళు లేరు. ఒకవేళ ఇచ్చేవారు, హెచ్చరించేవాళ్ళు లేరు. గుర్తుపెట్టుకోనండి. ఇవ్వనోళ్ళుంటే వాళ్ళని హెచ్చరించడమే గాదు గానీ ఏం జేస్తారు జెప్పండి? చెప్పండి ఏం జేస్తారు? ఇవ్వొద్దు అని చెప్పేవాళ్ళు గూడా ఉన్నారు. ఇలాంటి వారు గూడా కనపడతారు. అందుకని నేను జ్ఞాపకం చేసేదేంటంటే నిజంలో అలాంటి వారు లేరులెండి. కానీ వాక్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే అందుకే మీకు ఇంకో మాట చెప్తాను. వినండి. మత్తయి సువార్త 26లో యేసయ్య దగ్గరకు ఒక స్త్రీ వచ్చింది. వచ్చి విలువైనది ఖర్చు పెట్టేసింది. ఖర్చు పెట్టేసినప్పుడు ఒకాయన అన్నాడు, "ఎందుకమ్మా ఇంత విలువైనది నష్టమెందుకు చేస్తున్నావు? ఇది అమ్మి ఎవరికైనా" ఆ! ఎవరండి ఆ వ్యక్తి? ఇస్రాయే అవును గదా! ఆ! యేసుప్రభు వారు గూడా ఆయనకి మంచి పోస్ట్ ఇచ్చినాడు. ఏం పోస్ట్ అది? అకౌంట్స్ ఇచ్చాడు ఆయనకి. ఆ పోస్ట్ ఆయనదే. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారో తెలుసునా? ఈమెను ఆ! తొందర మత్తయి అట్లా ఉంది. సువార్తలో చూస్తే ఈమెను తొందర పెట్టవద్దు. ఈమె నా విషయమై ఏం చేసింది ఒక మంచి నిజమండి. యాకోబు తెలుసుకున్నాడు దేవుని మందిరమే అని. మనం కూడా తెలుసుకున్నాం. తెలుసుకున్న మన మందిరం అని ఏం చేయాలా? ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు దేవునికి? అంతే. ఇస్తున్నావా? ఇవ్వటం లేదా? ఒకవేళ ఇచ్చేవారుంటే ఇచ్చేవారిని ప్రోత్సహిస్తున్నావా? లేదంటే ఇస్తున్న వారిని ఇవ్వొద్దని మనం ఇలా ప్రోత్సహిస్తున్నామా? ఒక మాట చెప్తాను. దేవునికి ఇచ్చి నష్టపోయినోళ్ళున్నారా? లేరు. ఇవ్వక ఎంతమంది? చాలా, 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 చాలా. అందుకని దేవుని మందిరమే ఇది. ఇది వేరొకటి మందిరమును ఏం చేయాలి చెప్పండి? ప్రేమించు. రెండవది చూస్తాం. మందిరమును ఏం చేయాలో ఆ మాట చూస్తాం. రెండవ దినవృత్తాంతములు 24, 24, 12. రెండవ దినవృత్తాంతములు 24, 12. అప్పుడు రాజును, యెహోయాదాయును యెహోవా మందిరపు పనిచేయు వారికి దానినిచ్చి రైట్. రెండోది మందిరమును ఏం చేయాలి చెప్పండి? అది. ఒకటి మందిరమును ప్రేమించాలి. రెండోది మందిరమును బాగు చేయాలి. ఎంత బాగుందండి. మందిరమే అని తెలుసుకున్న మనం మందిరాన్ని బాగు చేయడం నేర్చుకోవాలి. ఇంకోటి చెప్తున్నా. బాగు చేయాలి కానీ ఏం చేయకూడదు తెలుసా? పాడు చేయకూడదు. ఎవరిమైనా చెప్పే నేనైనా, వినే మీరైనా మందిరమును ఏం చేయకూడదు? ఎవరి మందిరం అన్నాడు యాకోబు ఇది? ఇది దేవుని కనికని బాగు చేయటం ఎంతైనా కూడా అవసరం అది. అందుకే బైబిల్ గ్రంథంలోకెళ్దాం. హిజ్కియా దగ్గరికి పోదాం. రెండవ దినవృత్తాంతములు 29, మూడవ వచనం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని ఏం చేశాడంటండి? హిజ్కియా
అంతకుముందు పరిస్థితి ఎలా ఉందో మందిర పరిస్థితి దారుణం. అందుకని మందిరమును మనము ఏమి చేయటం బాధ్యత అంటే, నేను ఇంకోటి చెప్తున్నా. బాగు చేసేవారు తక్కువ. పాడు చేసేవాళ్ళు పాడు చేసేవాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? చెప్పండి ఎక్కడున్నారు? ఆ! ఎక్కడున్నారు? మీ దగ్గర తీసుకున్నాక నేను చెప్తా. రిఫరెన్స్ కూడా చూపిస్తా. ఆ! అమ్మా! ఎక్కడున్నారు? అంటే నేను ఆహ్, వాక్యం ఇది నేను దేవుడిచ్చిన తలంపుని బట్టి చెప్తున్నాను నేనది. యెషయా గ్రంథం 49:15. అంటే ఈ దినాల్లో పరిస్థితులు మందిరం అది ఎంతో అవసరం. 49:17 చదువు నాన్న. నీ కుమారులు త్వరపడుచున్నారు. ఆ! ఇక్కడేమర్థమైంది చెప్పండి మీకిప్పుడు? ఏమర్థమైంది? నిన్ను పాడు చేసిన వారు ఎక్కడుండి గుర్తుపెట్టుకోవాలి. బాగు చేసేవాళ్ళు మనలోనే ఉన్నారు. పాడు చేసేవాళ్ళు మందిరమును ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? ఏం చేయొద్దు చెప్పండి? ప్రియులారా కొన్నిసార్లు మనలో ఇలాంటి థాట్స్ వస్తాయి కొన్నిసార్లు. బలహీనులం మనం. శరీరంతో ఉన్నాం. ప్రభు బల్ల ఎందుకుందనంటే, మనం సరి జేసుకోవటానికి ప్రభు బల్ల మన మధ్యలో ఉంది. సరి జేసుకోవటానికి. అందుకని మనం ఎప్పటికప్పుడు ఇప్పుడన్నా ప్రతి ఆదివారం, ఆ దినాల్లో ఇంటింట అవునా గదండీ! అందుకని ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ప్రభు బల్ల సమీపించే ముందు మనం సరి జేసుకోవటం. ఒకవేళ బాగు చేయటానికి తీర్మానం జేసుకున్నాం. పాడు చేయటానికి మనసుంటే క్షమాపణ కోరుకొని ప్రభు బల్లలోనికి మనము ఒకవేళ ఆ ఆలోచనలు మనకుంటే బైబిల్ చెప్తుంది మొదటి కొరింథీ 3:17 మొదటి కొరింథీ 3:17 చదువు నాన్న. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల భయపెట్టాలని చెప్పటం లేదు. భయపెట్టడానికి చెప్పటం లేని విషయం. ఎవడైనను ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని ఏం చేస్తాడు? షూర్. యాకోబు ఇది దేవుని మందిరమే అని తెలుసుకున్నాం. ఈరోజు మనం కూడా దేవుని మందిరమే అని తెలుసుకున్నాం మనం. మందిరమును ఏం చేయాలి చెప్పండి? బాగు చేద్దాం. ఏం చేయొద్దు? ఒక వ్యక్తి పాడవటానికి చూడొద్దు. ఒక కుటుంబం పాడవటానికి చూడొద్దు. ఒక సంఘము పాడవటానికి చూడొద్దు. ఒక వ్యక్తి ఆత్మీయత పాడవటానికి చూడొద్దు. ఒక వ్యక్తి బాగుపడాలి. ఒక కుటుంబం బాగుపడాలి. ఒక సంఘము ఇది మన రెండవది. మందిరమును ప్రేమించు. రెండవది మందిరమును బాగు చేయి. మూడవది చూస్తాం. రెండవది వృత్తాంతములు 34. రెండవ దినవృత్తాంతములు 34 8. 34:8 చదవండి. అతని ఏలుబడి యందు ఆ! దేశమును ఆ! రైట్. దేశమును, మందిరమును ఏం చేయాలి? పవిత్రంగా ఉంచాలి. అంటే మందిరం ఎలా ఉండకూడదు?
అపవిత్రంగా ఉండకూడదు. అపవిత్రపరచకూడదు. మందిరం అనేది ఎప్పుడు గూడా పవిత్రంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. నేర్చుకోవాలి. మందిరము పవిత్రంగా ఉండవలసిన మందిరము షిలోహు ఏమైపోయింది? చెప్పండి ఏమైపోయింది? చెప్పండి. పాత నిబంధనలోని. ఆ! తర్వాత చదువుకోండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 22, 23 వచనాలలో ఎవరు చెప్పండి? ఎవరు కారణమయ్యారు? చెప్పండి. ఎవరు వాళ్ళిద్దరు? ఎవరు కుమారులు? ఏలి కుమారులు. మందిరం పవిత్రంగా ఉండాల్సిన మందిరము ఎట్లా ఉంది? అపవిత్రత వచ్చేసింది. మీ బిడ్డలారా, ఈ సీయోని దేవుని మందిరం ఇది పవిత్రంగా, పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మనందరి మీద. నేను గుర్తు చేస్తున్నాను. ఒకవేళ ఈ మందిరం పవిత్రంగా, పరిశుభ్రంగా ఆ! ఉండటం లేదు, అపవిత్రంగా ఉంటుంది అంటే కారణం 36 రెండవ దినవృత్తాంతం. మందిరము గాని, జీవితమే గాని అపవిత్రమైపోతుంది ఎందుకో చూస్తాం. 36:14 రెండవ దినవృత్తాంతములు 36:14 అదియుగాక యాజకులలోను, జనులలోను ఆ! ఆ! పెట్టుకొని ద్రోహులైరి. యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును ఏం చేశారు చెప్పండి? ఎందుకైపోయింది? ఏమని ఆలోచించుకోవాలి. హేయ విగ్రహాలు ఈ రోజు దేవుని మందిరాలు పవిత్రమైపోతున్నాయి. ఏమున్నాయి తెలుసా? హేయమైన ఎక్కడున్నాయి విగ్రహాలు? ఎక్కడున్నాయి? ఆ! ఉంది కదా! ఉందా లేదా? యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం ఇట్లా వచ్చింది. యెహెజ్కేలు 14 చదవండి. చెప్పేదానికి చదివితే బాగుంటది. యెహెజ్కేలు 14:7 యెహెజ్కేలు గ్రంథం. ఆ! ఆ! హ్మ్. ఏండి? చూడండి. తమ మనస్సును ఏమి నిలుపుతుంది చెప్పండి? ఎక్కడున్నాయి విగ్రహాలు ఇప్పుడు? మనసు నిలుపుకున్నారు. రైట్. కృత నిబంధనలోకి పోతే ఆ! చెప్పండి. విగ్రహం అన్నాడు చెప్పండి. దేవుని కంటే దేనికంటే ఎక్కువ ఆ! అదేమో ఈ విగ్రహాలు ఎక్కడున్నాయి? మనసులున్నాయి. అంటే మనసులో ఏదో పెట్టుకోనుంటే ఇక అదేం చెప్పండి విగ్రహం అయిపోయింది. ఇప్పుడు గుర్తుపట్టి మనము మన జీవితము, మన ఆత్మీయత అపవిత్రత పాలైపోయింది. అలా అది పెట్టుకొని మనం కూర్చుంటుంటా మందిరము ఏమైపోతుందండి. ఈరోజు ఆలోచించండి. ప్రభువులను చూస్తున్న ప్రియ బిడ్డలారా అర్థమవుతుందా? ఆ మనసులో ఏదో ఉంటది విగ్రహం. ఏంటి చెప్పండి? ఇంకా విగ్రహాలన్నీ చాలా ఉంటాయి. కోపం విగ్రహాలే, అసూయ, ద్వేషం, పగ అవునా? కలహం, మత్సరం అవునా అండి? రకరకాల మనసులో పెట్టుకుంటుంటే అది విగ్రహం అయిపోయి దాని మన జీవితాన్ని అపవిత్రపరుచుకొని దేవుడు ఇంట్లో కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి. ఇప్పుడు ఏమని తెలుసుకున్నావు ఈ దేవుని మందిరం? ఏమని తెలుసుకున్నావు? మందిరమే అని తెలుసుకున్నావు. ఆ మనసులో అన్నీ ఏం చెప్పండి. తీసి చెప్పారు ప్రభాకర్. ఒకళ్ళ మనసులో ఉన్నాయా? రోగాలు ద్వేషం, బలహీన రోగులు చాలా మంది ఆత్మహత్యలు. ఓ బలముంది. కొన్నిసార్లు మనం చెబుతుంటే ఎట్లా కఠినంగా అనిపిస్తది. అర్థమవుతుంది కదా! బాధ అనిపిస్తది. వినకపోతే. మేము తరగతిలో ఉన్నప్పుడు సేవకుడు ఏం చేశాడంటే వంట చేసేది ఎవరు చెప్పండి? నా టైం 12:30 అన్నయ్య షిఫ్ట్. అంతే కదా! టైం చూస్తాను. ఓకే. సర్వీస్‌లో ఉన్నప్పుడు వంట చేసేది ఎవరు చెప్పండి? సిస్టర్సా? బ్రదర్సా? సిస్టర్. ఆ! పాత్రలు కడిగేది ఎవరు చెప్పండి? సిస్టర్సే కదా! మధ్యాహ్నం భోజనం చేస్తాం. భోజనం చేసిన తర్వాత ఆ!
సిస్టర్స్ వాళ్ళు తిన్నారు, మేము ఏదన్నా అన్ని ఫాదర్ కిచెన్‌లో ఏసేస్తారు. ఏసేసిన తర్వాత ఇక ఒకళ్ళు పిలుస్తుంది. పాత్రలన్నీ కూడా ఈ బ్రదర్స్ ఉన్నారన్నమాట. ఎక్కడిచ్చారు అవన్నీ కిచెన్‌లోనే. ఎక్కడ చేస్తుంటే ఇప్పుడు వాళ్ళు అక్కడే కూర్చొని తింటారు. వాళ్ళు అక్కడే వంట చేస్తారు. అక్కడే భోంచేస్తారు. ఇప్పుడు మేము ఎక్కడికెళ్ళి కావాలనండి అక్కడికి వెళ్లి కావాలా. మాకెట్లుందనంటే సిస్టర్స్ ఏమో కిచెన్‌లో రూమ్‌లో చూస్తూ నవ్వుతున్నారు మమ్మల్ని. మాకెట్లుందంటే చూడండి వాళ్ళు తిన్నయి కూడా మేమే తినాల్సొస్తున్నాం. పాతరలు. టేస్టండి బాధనిపించింది. ఇప్పుడేమనిపిస్తుందంటే ఆ రోజు చెయ్యబట్టి ఈరోజు సిగ్గు లేదు, భయం లేదు. ఏమి తోమగలం, చేయగలం. ఆ రోజు బాధేసింది కానీ, ఆ రోజు ఎందుకా బాధనిపించింది. ఈ రోజు అనిపిస్తుంది నిజంగా ఆ రోజు గనుక చెయ్యమనకపోతే, కడగమనకపోతే ఈరోజు నా పని చేసి నేర్చుకునేవాడిని. ఈరోజు నాకు మేలే అనిపించింది. తిరుగుతున్నారా? చెప్పే కొన్ని సార్లు మనకు బాధనిపించచ్చు కానీ, ఒక దినాన మనకి మేలు మనసు అలాంటివి చేసి పేతురు గారు రాసాడు గదా! క్రొత్తగా జన్మించిన శిశువుల గురించి కొలుస్తూ రాసాడు పేతురు గారు. అవన్నీ ఏం చేయమన్నాడు? ఏమన్నాడు? చదవండి. 1, 2 అధ్యాయం వచ్చిన చదివితే బావుంటది కదా! చూద్దాం. రెండవ పేతురు రెండవ అధ్యాయం 1 ప్రభు దయాళుడిని రుచి చూసి చదువు కంటిన్యూ. ఆ! దుష్టత్వమును, కపటమును, వేషధారణ, అసూయను, దూషణ మాటలను మాని చూసారండి? కనుక ఇవన్నీ కూడా ఎక్కడున్నాయనంటే ఎక్కడ చెప్పండి? మనసులో. ఎంత మనసులో పెట్టి కొన్ని సార్లు అంటారు కదా! ఆ! ప్రైజ్ లార్డ్ అంటారు, పలకరిస్తారు. ఆ! కొంత తర్వాత నాకంట ఎందుకు చెమటో మనసులో ఎంతో పెట్టుకొని ఊరు పైకి అండి. అందుకని ఎవరి జ్ఞాపకం చేసుకున్నాను. మందిరం తెలుసుకున్నాం. పవిత్రంగా ఉంచుకుంటే గాని ఎలా ఉంచుద్దో చెప్పండి? అపవిత్రమైన కారణం ఏంటి? ఏమున్నాయి మనసులో? పెట్టుకొనొచ్చేస్తాం. ఏదో ఒకటి వస్తది. అవునా గదా! ఇంకొకటి ఇంకోటి ఏంటి చెప్పండి? యాకోబు 50 ఏళ్ల ఆత్మీయతతో ఏ లోపం లేకుండా ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అతని గురించి రాసుంచాడు గదా! ఈరోజు మన ఆత్మీయత ప్రతిదినాలు సంవత్సరానికి కావచ్చు కానీ అర్థమవుతుందా? ఎక్కడ గూడా జీవితంలో మన మనసులో లేకుండా మనం జీవిస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆనందిస్తాడు. సంతోషిస్తాడు. అర్థమవుతుంది. ఒకవేళ ఇవి మనం తీసుకోవడం ద్వారా మనకు కూడా నష్టం అది. అవునా గదా! షుగర్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, స్ట్రోక్ వస్తది. అవునా గదా! లేనిపోని టెన్షన్స్ అవునా గదా! ఎందుకు ఇవన్నీ కూడా చిన్న, పెద్ద లేకుండా ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చెప్పండి? ఇలాంటివి మనసులో ఏయో మనం పెట్టుకోవడం ద్వారా అనవసరంగా మనం ఆత్మీయతలో శారీరకంగా ఎంత బలహీనమైపోతున్నామో. నేను మీకు చెప్పినట్లే మా సంఘంలో కూడా చెప్తాను నేను. ఇక్కడే అనుకో ఎక్కడైనా ఇంకోటి చెప్తా. మీకే కాదు ఇది. ఎవరికి చెప్పాలి. ఎవరమైనా అందుకని మనం మందిరం ఏం చేయాలి మనం పవిత్రంగా ఇంకా నా మందిరంలో వస్తున్న ఏలి కుమారుల యొక్క స్థితిగతులు తీసేసి అర్థమవుతుంది కదండి. మందిరానికి వస్తే అపవిత్రత ఉండకూడదు. ఇంకో మాట చెప్తున్నాను. మందిరంలోకి వచ్చి ఎంతసేపంటే అపవిత్రమైపోతున్నప్పుడు పౌలు గారు తిమోతికి రాసాడు యవనస్తుడికి. యవనస్తుడికి ఏం రాసాడు? చెప్పండి. యవనస్తుడికి ఏం రాసాడు? యవనస్తుడికి రాయొచ్చా మాటలు? ఆ! ఏమని చెప్పాడు? పారిపోము ఓకే. అది గూడా చెప్పాడు. నేను చెప్పకపోతే అనటం లేదు. వృద్ధులను తీసుకొనొచ్చాడు అక్కడ. వచ్చాడు. అపవిత్రమైన ఏమన్నాడు? ముసలమ్మ అపవిత్రమైపోవడానికి కారణం ఏంటి చెప్పండి? చెప్పాలా? మందిరంలోకొచ్చిన కాడ నుంచి ఏదో ఇట్లయిపోయాడు. అవునా గదా!
వచ్చామే, క్రమంగా ఉన్నామే, పద్ధతిగా ఉన్నామే, ఏదో మాట్లాడుకోవాలా, పాట పాడుకుందామా, ప్రార్థన చేసుకుందామా, బైబిల్ గురించి ధ్యానం చేద్దామా, ఇట్లాంటివి లేవే. రకరకాలు వాళ్ళు, వీళ్ళు అక్కడ, ఇక్కడ, ఇంట్లో ఏం జరిగిందో మొత్తం ఇక్కడ. కాలేజీలో ఏం జరిగిందో అక్కడ. ఆ ఫ్రెండ్ ఎట్లా అన్నాడు. ఇవన్నీ అపవిత్రత అయిపోవటానికి జీవితాలు, సంఘం ఎవరు కారణం ఇది? మనం గదా! ఎలాగో కోపంలో చేయడానికి చేతులొస్తున్నాయి మనకి. మందిరంలో కూర్చోమంటే ఎలా మాట్లాడుకోవాలో తెలుసుకోవాలా. ఇది మందిరం అని తెలుసుకొని మాట్లాడు. మందిరంలో కూర్చొని ఎలా కూర్చోవాలో తెలుసుకో. మందిరం అని తెలుసుకొని కూర్చో. ఇల్లు అనుకుంటున్నావా? ఆఫీస్ అనుకుంటున్నావా? కాలేజ్ అనుకుంటున్నావా? ఫంక్షన్ హాల్ అనుకుంటున్నావా? దైవ ప్రత్యక్షత ఉంది. క్రమం ఉంది. సేవకులున్నారు. పెద్దలున్నారు. ప్రార్థనాపరులు, ఆత్మీయులున్నారు. ఇల్లు కాదు, ఇష్టం కాదు మందిరం అంటే. ఈరోజు ఇలా మందిరాలు ఇలా అయిపోవడం ద్వారా ప్రత్యక్షతను కోల్పోయాం. దైవికంగా యాకోబు దేవుని మందిరమే తెలుసుకొని మందిరమును పవిత్రంగా ఉంచాడు. ఈరోజు నువ్వు నేను మంది బాధ్యత. మందిరం పవిత్రంగా ఉండడానికి మనమే. అపవిత్రమైపోవటానికి అలాగ అపవిత్రపరిచిన ఏలి కుమారులు ఏమైపోయారు? హోప్ని ఫినెహాసులు ఏమైపోయారు యుద్ధంలో? యాజకత్వం చేయవలసింది ఎవరు? ఎవరండి? ఏమైపోయారండి? ఈరోజు పాట పాడవలసింది ఎవరండి? వాక్యం చెప్పాల్సింది ఎవరండి? మైకి పెట్టాల్సింది ఎవరండి? మైకి పెట్టాల్సింది ఎవరండి? వంట చేయాల్సింది ఎవరండి? చేపలు వేయాల్సింది ఎవరు? పరిచారకులు ఎవరు? ఏమైపోయారు? ఆలోచించుకో. ఈరోజు మనం గాదా? మన పిల్లలు గాదా? మన భార్య గాదా? మన కుటుంబం గాదా? ఇలాగ పరిచయం చేయాల్సిన వాళ్ళు ఏమైపోయారు వాళ్ళు? అపవిత్రులైపోయారు. కనుమరుగైపోయారు. సమూయేలు లాంటి వాళ్ళు రావాల్సొచ్చింది. ఈరోజు ఎందుకు లేరు మన పిల్లలు? ఏమైపోయారు? వాళ్ళ అపవిత్రత కారణం మనం కాదా? ఏలి ఏమన్నాడు? చెవులు పడింది అని వినబడినది ఏం కాదన్నాడు? చెప్పండి వచనం ఉంది చక్కగా. నాకు వినబడింది మంచిది, వినబడింది మంచిది కాదు అన్నావే గాని, పిలిచావా? దగ్గరకొచ్చావా? ఖండించావా? బుద్ధి చెప్పావా? దేవుడు తర్వాత ఏమన్నాడు తెలుసా? నీవు నాకంటే నీ కుమారులు ఏం చేస్తుంది ఎక్కువగా? అంటే నీ పిల్లలు అంత అవసరం అపవిత్రత చేసినా నీకు అంత పాడైపోయిన అంత నష్టపరిచిన అంత ఎక్కువ అది దేవుని కంటే. ఆలోచించు. అందుకని దేవుని మందిరం తెలుసుకున్నాడు యాకోబు. ఏమంటాడు తెలుసుకున్నాడు. మందిరం ఏం చేశాడు? అపవిత్రతకు చోటు మాత్రము చెప్పండి. యోసేపు అపవిత్రతకు చోటు ఇచ్చాడా? ఇవ్వలేదు. అవకాశం ఇవ్వలేదండి. అందుకని మాటల్లో ఇవ్వద్దు. మన క్రియల్లో, మన నడవడిలో, మన చేతల్లో, మన చూపులో, మన దేహంలో ఎక్కడ కూడా అపవిత్రతకి ఏమి ఇవ్వద్దు. దావీదు దేవునికి హృదయానుసారుడు ఎందుకయ్యాడు? అపవిత్రత చేయలేదని చెప్పాడు, చేశాడు. కానీ దావీదు వెంటనే ఏమైపోయాడు తెలిసిన? ఆ పశ్చాత్తాపడేవాడు. దేవుడు అది చూచాడు దావీదులో. అపవిత్రత ఎక్కడ మనం చోటు చేసుకుంటుందో వెంటనే ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువాని క్షమాపణ కోరితే ప్రభు ఎందుకు క్షమించడండి? ఈరోజు మనం రావటంలే అంటే ఎట్లా ఉందంటే మనస్సాక్షి ఏమైపోయింది? వాత వేయబడిపోయింది. వాత వేయబడిపోయింది. అంటే పర్వాలేదు. పర్వాలేదు. ఏమి లేదు. మందిరం అంటే పవిత్రత అంటే ఏమి లేదు చెప్పండి. చాలా
ఇది మూడవది. నాలుగోది చూస్తామా మందిరము. నెహెమ్యా ప్రతి మాటలో మందిరమును అనే మాట గమనించండి. 39 నెహెమ్యా 10వ అధ్యాయం 39. నెహెమ్యా 10 ఇశ్రాయేలీయులను, లేవీయులను, ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, ఆ! సేవ చేయ యాజకులను, ఆ! హ్మ్. హ్మ్. ఉంచవలెను. చూసారా? మా దేవుని మందిరమును మేము ఎంత తీర్మానమండి వాళ్ళదసలు. దేవుని మందిరమే అని తెలుసుకున్న వాళ్ళు మందిరమును ఏం చేయరు చెప్పండి? ఎన్ని సమస్యలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, ఎన్ని పరిస్థితులు మరణమైనా రాని మందిరమును ఏం చేయరు? జనాల్లో ఎలా ఉన్నారు చెప్పండి? ఇప్పుడు మందిరమును ఏం చేస్తున్నారు? చిన్నదానికి మందిరాన్ని విడిచిపెడుతున్నారు. పెద్దదానికి చెప్పండి. అవునా గదా! మందిరాన్ని విడిచిపెట్టకూడదండి. ఎన్ని పరిస్థితులు రానియండి. మందిరం ఏం చేస్తుందండి? మందిరం ఏమన్నా చేస్తదా? చెప్పండి. మందిరం మాట్లాడుతుందా? చెప్పండి. ఎందుకొచ్చినావు? చాపల మీద ఎందుకు కూర్చున్నావు? చాపలు అడుగుతాయా మిమ్మల్ని? అంటాయా? ప్రభు రొట్టె తీసుకుంటే, ప్రభు శరీర రక్తం పాలు పొందుతుంటే నన్నెందుకు నిన్ను తాగుతున్నావు అడుగుతున్నారా? మందిరాన్ని విడిచిపెట్టకూడదండి. ఎన్ని సార్లు మందిరాన్ని విడిచిపెట్టుంటాను. మందిరం అని తెలుసు కూడా. ఆదివారము అని తెలుసు కూడా. హాలిడే అని తెలుసు కూడా. మందిరాన్ని ఊరికే చిన్న వాటికి మందిరాన్ని మర్చిపోతే దావీదు చక్కని మాట రాశాడు. తన కుడి చేతిని గురించి రాశాడు. తన నాలుకని గురించి రాశాడు. చదవండి 132వ కీర్తన 5వ వచనం 6వ వచనం. 130 క్షమించండి 7వ కీర్తన 137 5 6 వచనం. 137 5 6 నన్ను. యెరూషలేమా నేను నిన్ను మరచిన యెడల నా కుడి చెయ్యి తన నేర్పును మరచును గాక. నేను నిన్ను జ్ఞాపకము చేసి కొనని యెడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని యెడల నా నాలుక నా అంగిటికి శపించుకుంటున్నాడండి. కుడి చేతిని శపించుకుంటున్నాడండి. నాలుకను ఏం చేస్తున్నాడు? శపించుకుంటున్నాడండి. దేన్ని మర్చిపోతే? మర్చిపోతే. ఈరోజు మనం కుడి చేయి తన నేర్పు, నాలుక చెప్పండి. అంగిటకు మాటొస్తదా? ఎవరండి? మందిరాన్ని విడిచిపెట్టకుండేవాళ్ళు ఎంతమంది? సంవత్సరం ఆఖరికొస్తున్నాం మనం. ఎన్ని ఆదివారం పోయుంటాయి చెప్పండి? ఎన్ని వారపుడికలు పోయుంటాయి? ఎన్ని బైబిల్ స్టడీలు పోయుంటాయి? ఎన్ని ఉపవాస ప్రార్థనలు పోయినాయి? ఎన్ని గొలుసు ప్రార్థనలు పోయినాయి? ఆలోచించుకోండి ఇప్పుడు. నాకు తెలిసి నేననుకుంటాను లైవ్‌లు రావటం చాలా తప్పయిపోయినట్టు. ఆ! ఒకందుకు మేలే, ఒకందుకు అనిపిస్తుంది. ఎందుకనంటే మేము లైవ్ చూస్తున్నాం గదన్నా! ఇక మందిరం ఎందుకు? బైబిల్‌లో మందిరాన్ని గురించి ఎందుకు రాసి పెట్టాలి? ఊరికనే పిచ్చి పెట్టి రాసారా? చెప్పండి. అవకాశం ఉండి కూడా మా దగ్గరున్న ప్రార్థనా కూడికుందనుకో, వాళ్ళంటారండి కొంతమంది సిస్టర్ చెప్తుంటే విన్నాను నేను. ఆ! ఫోన్‌లో ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారంటారు? మందిరమేమో దగ్గరే. నడిచి రావచ్చు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారంట? ఎంత తప్పైపోయామనుకుంటే నిజంగా. ఆ! ఇక అసలు రానున్న దినాల్లో ఇక మందిరాలు ఉండవేమో. జాగ్రత్త సుమా! కరువొచ్చే పరిస్థితుంది. దొరకవు. సేవకులు దొరకరు. మందిరాలు దొరకవు. విశ్వాసులు దొరకరు. పోగొట్టుకునే పరిస్థితులొస్తాయి. ఎందుకు మందిరాన్ని నెహెమ్యాలో రాసినట్లుగా మేము విడిచిపెట్టాం. ఎందుకు అనంటే మందిర పరిస్థితి ఆరంభం ఎట్టుందో ఒకటవ అధ్యాయంలో చూస్తే అర్థమవుతుంది. తిరిగి కట్టబడిన తర్వాత అర్థం చేసుకున్నారు.
మందిరం లేనప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మందిరం ఉన్న తర్వాత, వచ్చిన తర్వాత, బాగున్న తర్వాత ఎన్ని సార్లు మందిరానికి దూరమైపోతున్నాం. అందుకే ఎళ్ళిపోయారు. ఆ తప్పిపోయిన కుమారుడు ఎళ్ళిపోయినాడు. చెప్పండి. ఏం పడ్డాడు చెప్పండి? ఆ! ఇబ్బంది పడసాగాడు. గుర్తుకొచ్చింది. ఏమని నా తండ్రి దగ్గర ఆరాధనలో చూసాను. తండ్రి దగ్గర ఏముంది చెప్పండి? ఆ! కూలివాండ్రకు సమృద్ధిగా ఏముంది? ఎంతుందండి. సీయోన్‌లో ఎంత సమృద్ధి ఉంది. గుర్తుంది. అయ్యో! విడిచిపెట్టేసాను. సమృద్ధిని పోగొట్టుకున్నానే, సహవాసాన్ని పోగొట్టుకున్నానే, ప్రేమను పోగొట్టుకున్నానే, ఆత్మీయతను, సమాధానాన్ని, ఐక్యతను అంత పోగొట్టుకున్న సమృద్ధిని. లేదు. నేను మళ్ళీ వెళ్ళాలి. నేను మళ్ళీ వెళ్ళాలి. నేను విడిచిపెట్టను నా తండ్రిని. ఆ తర్వాత అనుకోని పాపం బయలుదేరి వస్తూ ఉంటే ప్రేమ కలిగిన తండ్రి ఊరుకున్నాడా? ఊరుకోలే. ఓహ్! నా బిడ్డేమో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చూసాడు. మెడ మీద పడ్డాడు. అవునా గదా? అవునా గదండీ! తండ్రి ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగే తండ్రి ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగే చేతి కుంగరమును కాళ్ళకు పాడండి. నూతన వస్త్రమొసగే చేతి కుంగరమును కాళ్ళకు చోళు నూతన వస్త్రమొసగే వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని. కనుక ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి. తండ్రి ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగే ఏం పొందాడు? చేతికి ఉంగరము, కాళ్ళకు నూతన విడిచిపెట్టేశాడు. తిరిగొచ్చాడు. తండ్రి ఏమన్నాడు? చేర్చుకున్నాడు. అందుకని పిల్లారా మందిరమును ఏం చేయొద్దు? ఎన్ని పరిస్థితులు రాని, ఎన్ని రా మొన్న రాత్రి ఒక బ్రదరు 1 గంట వరకు మిడ్ నైట్ వరకు మాట్లాడాడు. ఆ బ్రదర్ అన్నాడు, మా పాపకి పలానా ఊర్లో నర్సాపూర్‌లో కాలేజ్ సీట్ వచ్చిందన్న ఇంటర్మీడియేట్‌కి అని చెప్పి, మా పాప సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్ ఉంది వాళ్ళకి హాస్టల్స్ ఉంది. అందులో చేరిస్తే వాళ్ళు హాస్టల్ నుంచి పంపరు. బ్రదర్ ఒకటే చెప్పాడండి. ఆ బ్రదర్ పాస్టర్ గారు, మా పాప శనివారం వరకు మీరు ఉంచుకోండి. సండే ఖచ్చితంగా మా పాపని మీరు పంపించేయండి. వర్షిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ సండే మిమ్మల్ని నైట్ ఈవినింగ్ కల్లా మళ్ళీ మా పాపని పంపిస్తాం. ఆ బ్రదర్ చెప్పాడు. మా పాప ఎవ్రీ సండే హాస్టల్‌లో ఉన్నా ఖచ్చితంగా మందిరానికొచ్చేది, ఆరాధన చూసుకునేది, వెళ్ళేదండి. అట్లా ఎవ్రీ సండే హాస్టల్ నుంచి రావటం ద్వారా నా పాప సండే స్కూల్‌ని రక్షించబడింది. 10థ్ క్లాస్‌లోనే బాప్తిసం తీసుకుంది అని చెప్పాడండి. చూడండి ఎంత అవకాశమో. అందుకేనండి మందిరమును ఏం చేయకూడదు? ఆ బ్రదర్ చెప్పాడండి. వాళ్ళ పాప, బాబు ఇద్దరు రక్షించబడ్డారండి బాప్తిసం తీసుకొని. మనం ఎప్పుడైతే విడిచిపెట్టమో మన పిల్లలు కూడా చెప్పండి, చెప్పండి విడిచిపెట్టరు. అందుకని చాలా మంది యవనస్తులు కూడా అంతే. ఆదివారం అంటే మందిరాన్ని ఏం చేస్తారు చెప్పండి? విడిచిపెట్టేవాళ్ళు. నువ్వు పో చాలులే. మందిరంలో ఉన్న ఆ సంతోషం, ఆనందం, ఆ గొప్ప భాగ్యం అది పోగొట్టుకో. ఓకేనా? ఇందుకు ఎన్ని అయిపోయినాయండి? 4 అయిపోయినాయి. ఒకటి మందిరమును ఏం చేయాలి? ప్రేమించాలి. రెండోది మందిరమును బాగు చేయాలి. ఏం చేయొద్దు? ఆ! పాడు చేయొద్దు. మూడవది మందిరమును పవిత్రంగా ఉంచాలే గాని ఎలా ఉంచొద్దు? ఆ! మందిరం ఎప్పుడు చూసినా ఎట్లుండాలా? పరిశుభ్రంగా ఉండాలి. మన ఇల్లు ఎలా ఉంటదో చెప్పండి. మందిరము కూడాను
అలా ఉంచుకోవాలి.